మీ పేరేంటి? లింగయ్య. లింగయ్య గారు బియ్యం రేటు పెరిగింది అంటున్నారు. పెరిగింది, ఎంతవరకు పెరిగింది? అసలు వచ్చే కస్టమర్స్ ఎలా ఉంటున్నారు మీ దగ్గర, ఏమంటున్నారు? చేస్తామండి, ఇప్పుడు మా సైట్లో ఏం లేదు. ఈ పెద్ద పెద్ద మిల్లు వాళ్ళు, పెద్ద పెద్ద డీలర్లు, ఈ లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేవాళ్ళు వాళ్ళ చేతులు ఉంది. మేమేంది తాబకు 20 బస్తాలు తెస్తాము, ఎప్పటికప్పుడు రేటు చూసి అమ్ముకుంటాం. మేము 10 రూపాయలు చూసుకొని అమ్ముకుంటాం. ఫస్ట్ వాళ్ళకు ఎందుకు ఇలా చేస్తున్నావు? పేద ప్రజలకు ఒకటి ఏంటంటే కొంటాను కూడా కేజీకి కొనేవాళ్ళు హాఫ్ కేజీ కొనుక్కొని పూటకు కాలం గడుపుతుండ్రు. మాకు కూడా గిరాకులు తగ్గినాయి. ఇది పరిస్థితి. మరి వచ్చిన జనాలు ఏమంటున్నారు? ఇప్పుడు నిన్న ఒక రేటు, ఈ రోజు రేటు ఉంది, ఏమని అంటారు మిమ్మల్ని? అడుగుతున్నాం, ఏంది ఇంతకాలం ఇలా పెరిగిందంటే మేమేం చెప్తాము, మా దగ్గర ఏం లేదు. క్వింటాల్కు దాదాపు 1000-2000 ఇలా పెరిగినాయి. మేము ఎప్పటికప్పుడు తెచ్చి అమ్ముకునే వాళ్ళం. ఇవన్నీ పెద్ద పెద్ద మిల్లు వాళ్ళు, పెద్ద పెద్ద డీలర్లు, లీడర్లు వాళ్ళు ఇలా చేస్తుండ్రు. దానికోసం పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఎవరన్నా పేద ప్రజలు పొయ్యి గట్టిగా అడిగే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పి పెడుతున్నారు కదా, అక్కడ ఏమన్నా వెళ్ళి మీరు మాట్లాడడం జరిగింది? ఎప్పుడన్నా వెళ్ళారా? పెరిగినాయి కదా. మీరు వెళ్ళారా, మాట్లాడారా ఎప్పుడన్నా? ఫోన్లోనే మాట్లాడితే పంపిస్తాడు. ఈ రేటు ఉన్నది, కావాలా వద్దా? దానికోసం మేము ఏంటంటే 50 బస్తాలు కావాలన్నా కాడ 20 బస్తాలు చెప్పుకుంటాం. వచ్చిన వాళ్ళు కనీసం తిండి అయితే లేని వెళ్ళేది కదండి ఎవరికైనా. పొద్దున్న లేతే మంచిగా 2 పూటలు భోజనం కావాలి. కాకుంటే కేజీ కొనేవాళ్ళు హాఫ్ కేజీ కొనుక్కొని ఒక పూట తినే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం ఒక మెస్కి వచ్చామండి, అన్నపూర్ణ మెస్, వెరీ ఫేమస్ ఇక్కడ. అయితే కోటి విద్యలు కూటి కొరికే అనే సామెత ఇప్పటిది కాదు ఎప్పటిదో. దాని ప్రకారంగా చూసుకుంటే ఎంత పని చేసినా కష్టపడి పని చేసుకొని వచ్చి తర్వాత ఇంటికి వెళ్ళి చక్కగా కూర్చొని తినాలి ప్రతి ఒక్కరిది, అది చిన్నైనా పెద్దయినా నిరుపేదైనా ఎవరైనా సరే. అలాంటిది ఇప్పుడున్న పొజిషన్లో ఎక్కడ చూసినా బియ్యం అనేది రేట్ ఎక్కువ పెరిగిపోతూ ఉంది. రోజువారీ తినే కూలీ వాళ్ళు, అంటే రోజువారీగా తినేవాళ్ళు అయితే మరీ అవస్థ పడుతూ ఉన్నారు. దాని మీద సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నాం మేడం. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు బియ్యం మీద అమాంతం రేట్లు పెరిగిపోతుంది, అంటే రైస్ అనేది రేట్ ఒక లెవెల్లో పెరిగిపోతుంది. అసలు ఎలా ఉంది, కస్టమర్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది? రైస్ ఇంతకుముందు మామూలుగా 50-55 ఉండేయండి, ఇప్పుడు 70 రూపీస్ 75 రూపీస్ ఉండేయండి. అందుకని మేము కూడా ఇంతకుముందు 20 రూపీస్ ఉండేదండి, 5 రూపీస్ పెంచామండి, 25 రూపీస్. కాకపోతే కొంచెం రేట్లు పెరిగితే కస్టమర్కి ఇబ్బందిగానే ఉండేది. ఇంతకుముందు మీద కొంచెం సేల్ కూడా దాని తక్కువగానే. అంటే కస్టమర్ ఎలా రియాక్ట్ అవుతూ ఉంటారు? ఏంటండి ఇంత పెంచేస్తున్నారు అంటారా, లేకుంటే మన ప్రభుత్వ పాలన ఏమైనా నిందిస్తూ ఉంటారు? మీద వరకు ఎలా వస్తారు? రేట్లు ఏంది పెరిగినాయి అంటే బియ్యం అన్నీ పెరిగిపోయినాయండి, అందుకని పెంచామని చెబుతాం మేము కూడా. మరి మాకు కూడా ఖర్చు ఎక్కువైపోయింది కదండి అన్ని, అందుకనండి. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.